మంచినీళ్ళకి ఇబ్బంది ఉంది అని చెప్పారు నా మిత్రులు. ఈ రోజుకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఫ్లోరైడ్ వాటర్ ఎక్కువ ఉంది. నేను అనుకుంటా ఉన్నాను, ఇదే నీళ్ళని ఒక ప్రజాప్రతినిధిగా నేను కనుక ఇక్కడ ఉంటే, 25 సంవత్సరాలుగా నేనే కనుక ఇక్కడ ఉంటే, నా ప్రజల్ని, నా భారతీయుల్ని ఈ నీళ్లు తాగనిస్తానా? లేదంటే ఉపనదులన్నింటినీ తీసుకొచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మన కోలాన్ని సస్యశ్యామలం చేయగలనా? ఎవ్వరు కూడా 25 సంవత్సరాల టైం ఉంటే ఒక కోలార్ గోల్డ్ ఫీల్డ్ ఆగిపోయింది, కానీ దీన్ని మొత్తం బంగారమయం చేసేవాళ్ళం మనం. కానీ ఒకసారి ఆగిపోతే మనుషులు ఆగిపోతారా? మన నేలలో బంగారం ఆగిపోతా? బంగారం మన గుండెల్లో ఉంది. కానీ దీనికి కారణం ఎంతసేపు మనం రాజకీయాల్లోకి వచ్చి వ్యక్తిగత ప్రతిష్ట, వ్యక్తిగత లబ్ధి, ఇవి తప్ప మనం ప్రజా సమస్యలకు ఏం చేశాం? ప్రజా సమస్యల కోసం మనం ఎంత పోరాటం చేశాం? ప్రజా సమస్యల కోసం మనం ఎంత నిలబడ్డాం? దీనికి ఎవరికీ లేదు. దానివల్ల ఈ రోజుకి మనం ఫ్లోరైడ్ వాటర్ తాగాల్సి వస్తుంది. మన యువత పెరిగిపోతా ఉంది. ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎంతసేపు భారతదేశం యువత నిండిపోయింది. భారతదేశం యువత నిండిపోయింది. యంగ్ ఓటర్స్ అంటారు, యంగ్ యూత్ అంటారు. మరి వీళ్ళకి ఏం చేస్తారు ప్రభుత్వాలు? మరి వీళ్ళకి ఏమి చేయకుండా ఉంటే మరి వాళ్ళకి లబ్ధి ఎక్కువగా. ఇలాంటి సోషల్ ఇంట్రెస్ట్ రాదా? ఇలా ఉద్యోగాలు లేకపోతే దీన్ని ఏ ప్రభుత్వాలు పట్టించుకో. దీనికి కావాల్సింది 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యక్తిగతంగా ద్వేషమే లేదు, కానీ 10 సంవత్సరాలు బాధ్యత తీసుకున్నప్పుడు మీరు ఏం చేశారు? ఎన్ని ఉద్యోగాలు తెచ్చారు? ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మంది యువతకి వీళ్ళు ఏం చేశారు? ఏమైనా చేశారా? మరి చేయకపోతే మనం ఏం చేస్తాం? మార్పు కోరుకుంటాం. ఆ మార్పు కోసమే నాకు విసుగొచ్చింది. అది మన తెలంగాణ, మన సీమాంధ్ర సమస్యలు వచ్చినప్పుడు నాకు విసుగొచ్చి మన దేశ సమగ్ర దెబ్బతింటుంటే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులు ఎంతసేపు వాళ్ళ లబ్ధి కోసం పోరాడుతూ ఉంటే, వాళ్ళ లబ్ధి కోసం పనిచేస్తూ ఉంటే విసుగొచ్చి, కోపం వచ్చి తిరుగుబాటు చేసిన జనసేన పార్టీ పెట్టాను. అందుకే మోడీ గారికి నేను మద్దతు తెలిపాను. ఎందుకంటే మన దేశానికి కావాల్సింది ఒక బలమైన నాయకుడు, చాలా బలమైన నాయకుడైన మోదీ గారు కావాలి, ప్రధానమంత్రిగా కావాలి. దానికి కారణం రాష్ట్రం ఒక నాయకత్వం కావాలంటే చాలా బలమైన వ్యక్తులు ఉండాలి. ఒక నిర్ణయం తీసుకోగానే భయపడిపోకూడదు. ఒక నిర్ణయం తీసుకుంటే ఓడిపోతామా, ఒక నిర్ణయం తీసుకుంటే మనం మొత్తం ఓటమి చెందేస్తామా అని భయపడే వాళ్ళు నాయకులు కాలేరు. కష్టం నష్టం ప్రజలు ముందుకు తీసుకెళ్లి మొండి ధైర్యంతో బలంతో తీసుకెళ్ళగలిగే మోడీ లాంటి నాయకులు కావాలి. మోడీ గారితో గంటసేపు మాట్లాడారు, దాదాపు గంటన్నర బాబు మేము మాట్లాడారు. నేను ఆయన ఒకటే అడిగాను, భారతీయ జనతా పార్టీ ఏంటి అందరూ జరుపుకునేలాగా కావాలి అని చెప్తే, నేను ఎస్ఎస్సీ షూటింగ్ నేను గుజరాత్ వెళ్ళాను. గుజరాత్ వెళ్ళినప్పుడు అందరూ బీజేపీని, మోదీ గారిని మతతత్వ ముద్రేస్తుంటే ఇది కేవలం హిందువులకే అంటే, అక్కడ ఉన్న ఒక ముస్లిం హోటల్ ఓనర్ చెప్పాడు నాకు, మోడీ గారి వల్ల మేము ఎంత లబ్ధి పొందాము, ఆయన వల్ల మాకు ఎంత బాగుందని చెప్పేసి ఒక ముస్లిం అని చెప్పాడు నాకు. సినిమా నటుడు కాకపోతే ఒక రైతుని, వ్యవసాయం, అగ్రికల్చర్, మన దేశం వ్యవసాయ అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ మనది. అలాంటి వ్యవసాయక ఆధారపడితే మన దేశాన్ని వ్యవసాయానికి సరైన ప్రోత్సాహాలు లేవు. రైతులు కష్టపడి పంటేస్తారు, సరైన గిట్టుబాటు ధర దొరకదు. జరగకపోతే ఏం చేస్తారు? మన కోలార్ లాగా టన్నులు కష్టపడి టమాటా పంటని రోడ్ల మీద పాలు చేస్తారు. ఇది మన సమస్య. ఏదో హెలికాప్టర్లు దిగావు, ఫ్లైట్ లో వచ్చావు, మళ్ళీ 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తావా అని ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. నేను అలా రావడం, అలాగా ఇలా ఎన్నికలు చెప్పి ప్రచారం చేయడానికి నేను రావాలి. నిజంగా ప్రజా సమస్యల్ని పోరాటం చేయడం కోసం వచ్చాను. నేను నటుడిగా
ఎన్ని సంవత్సరాలు నటిస్తానో నాకే తెలియదు. మహాస నటిస్తే ఒక 3-4 సంవత్సరాలు నటిస్తే చాలా ఎక్కువ. కానీ నేను నా ఆఖరి శ్వాస వరకు ఈ దేశం కోసం నా ప్రాణాన్ని, నా సేవలను అంకితం. నారాయణ స్వామి గారిని కానీ, బచ్చేగౌడ్ గారిని కానీ నేను ఒకటే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ రోజు ప్రజలందరూ మనకి ఏ మద్దతు తెలుపుతున్నారో, ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాళ్ళకి సాధ్యమయ్యే వరకు సంపూర్ణంగా సమస్య నిర్మూలన అయ్యే వరకు మీరు దయచేసి అసలు ఏ మాత్రం వెనకడకుండా పూర్తిగా చేయండి. అది నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆరోగ్యం మీరు ఈసారి గెలిచి వచ్చే ఎన్నికల కూడా నేను మీకు మద్దతు తెలిపేలాగా నాకు అలాంటి పనులు చేయాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ముఖ్యంగా సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీ మునియప్ప గారిని నాకు వ్యక్తిగతంగా ఈ విధానాలు లేవు. కాకపోతే నేను మనందరూ నా మిత్రులు అడుగుతున్నాను. అక్కడి నుంచి చాలా మంది నన్ను అడుగుతున్నారు. వారి ప్రశ్న ఏంటంటే, మీరు కోచ్ ఫ్యాక్టరీ చేస్తున్నారు కదా, ఇంతమంది యువతకి ఇక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు కదా, ఆ కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది అని మిమ్మల్ని అడుగుతున్నారు. మునియప్ప గారు ఇక్కడ తరఫున ఈ సభను ఉద్దేశించి తరఫున మునియప్ప గారు నేను అడుగుతున్నాను. మీరు చాలా ప్రామిసులు చేశారు, వాటన్నిటికీ మీరు సమాధానం చెప్తారు. 25 సంవత్సరాలుగా ఉన్నారు. 25 సంవత్సరాలు కోలార్ని మీరు అంత ఇన్ని సమస్యలు ఉంటే మీరు ఇన్ని సమస్యలు ఎలా గాలి వదిలేశారు? మీకు ఇంకొకసారి ఓట్లు అడిగే హక్కు ఉందా అని మునియప్ప గారిని తెలుసుకోవాలి. 25 సంవత్సరాలు చేసిన తర్వాత ఈసారి అవకాశం నారాయణ స్వామి గారికి, చిక్బళ్ళాపూర్ నుంచి బచ్చేగౌడ్ గారికి ఇస్తే ఈసారి కొత్త ధర వస్తుంది, మార్పు వస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దానికి కారణం మనకి ఇక్కడ బలమైన నాయకుడు సరిపోదు. మనకు కావాల్సింది మనందరి చేత పని చేయించుకునే ఒక బలమైన నాయకుడు అక్కడ ఢిల్లీలో కూర్చోవాలి. అది నరేంద్ర మోడీ లాంటి నాయకుడే ఉన్నారు. దానివల్ల ఏదంటే ఆయన నేను చూశాను, వ్యక్తిగతంగా కలిశాను. ప్రతి పార్టీలో ఉన్నట్టుగా ఒక 100 మంది జనాభా ఆయన ఆఫీసుల ముందు కేవలం పని తప్ప నేను ఆయన ఇంకేమీ చూడలేదు. ఆయనకి వ్యక్తిగతంగా ఆస్తులు లేవు, వ్యక్తిగతంగా బంధువులు రాజకీయాలకు తీసుకురాలేదు, కుటుంబాలు రాజకీయాలకు తీసుకురాలేదు. కేవలం ఆయన జీవితం అంతా కేవలం ప్రజలకే అంకితం చేశారు. అలాంటి నాయకులు మన భారతదేశానికి కావాలి. యథా రాజా తథా ప్రజా అని. రాజు ఎలా ఉంటాడో ప్రజలు ఎలా ఉంటారని, అక్కడ మోడీ గారు ఎలా ఉంటారో ఇక్కడ ప్రతి నాయకులు అంతే బలంగా, అంతే కమిట్మెంట్ తో పనిచేస్తారు. ఎందుకంటే ఎందుకు పని చేయలేదు అని ఖచ్చితంగా నిరోధించే వ్యక్తి. అందువల్ల ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది, అందువల్ల ఈ దేశం ముందుకెళ్తుంది. మనస్ఫూర్తిగా మోడీ గారి నాయకత్వాన్ని నేను సమర్థిస్తున్నాను, నమ్ముతున్నాను. నేను అందరి రాజకీయ నాయకులుగా ప్రతి ఒక్కరూ ప్రతి పార్టీ నన్ను తిడతా ఉంటారు. నేను మీ అందరికీ ఒక కవి మాటలో చెప్తున్నాను, నేను మీ అందరినీ తిట్టను. తిట్టిన సమయాన్ని, నా విలువైన కాలాన్ని నేను వృధా చేయను.